హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే. తర్వాత ఈరోజు సోనియా వర్సెస్ విష్ణు, ఇది ఇప్పట్లో తెగేదిలాగా లేదు. అసలు ఎవరిని ముగ్గులోకి లాగుతున్నారు? సో సోనియా విష్ణువుని లాగుతుందా, లేకపోతే విష్ణువుని మనం అందరం ఏదో గలగల మాట్లాడి తప్పితే ఏం పెద్ద తెలియదు అనుకున్న మనకి విష్ణువులో ఒక మంచి గేమర్ ఉందా? నాకైతే ఈరోజు గేమర్ ఉంది విష్ణువులు అనిపించింది. ఎందుకో చెప్తాను ఆ పాయింట్ వచ్చినప్పుడు. అదే తరహాలో కొంచెం ఓవర్ బోర్డ్ అవుతుందేమో సోనియా డైలాగులు మాట్లాడేటప్పుడు. అంటే తిను యాక్చువల్గా మోటివేషనల్ స్పీకర్. సో చాలా కంట్రోల్ ఉండాలి. మనం మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి, చాలా కంట్రోల్ ఉండాలి. కానీ ఏం మాట్లాడేటప్పుడు ఊరికి అలా ట్రిగ్గర్ అయిపోవటం కానీ, మాటలు జారటం కానీ, ఎదుటోళ్ళు ఏమన్నంటే అవి అయితే ఇంకా పోయినట్టు లేదు ఏమి దగ్గర. ఏమో చెప్పిన మాటలు కొన్ని ఏం ఫాలో అవ్వదు, ఎదుటోళ్ళ మీద మాత్రం టక్కన వేసేస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళిద్దరు టాపిక్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తా. సోనియాలో కొన్ని మంచి పాయింట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మాట్లాడుకుందాం, ఆర్గ్యుమెంటల్ పాయింట్స్. రైట్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బేబక్క వెళ్ళింది కదా, బేబక్క వెళ్ళినప్పుడు మిగిలిన సన్నివేశాలు చూపిస్తాను. నిన్న ఆల్రెడీ నా అర్ధరాత్రి వీడియోలో చెప్పాను. ఏది, సీత నైనిక వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. గైస్, ఈ రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్పాలి. దీనికి ముందు జస్ట్ నేను ఇంకా అలా లైవ్ చేస్తా, లేట్గా చేస్తున్నా, లైవ్ చూస్తా. అసలు మణికంఠ నైనికాని అసలు ఏ రకంగా కన్సోల్ చేస్తున్నా అంటే వా మై గాడ్ అనిపించింది నాకు. ఎందుకు నైనిక ఫీల్ అవుతావు అంటే, నైనిక కూడా సింగిల్ పేరెంట్ కదా, మదరే కదా. ఎంత ప్రౌడ్ ఉండాలి చూడు. అసలు నువ్వు రేపు గెలిచి టాప్ 5 టాప్ 10 వస్తే నిన్ను చూడటానికి అంతమంది వస్తారు. అది ఎంత ప్రౌడ్ ఫీలింగు. అసలు ఒక్కసారి గుర్తెచ్చుకో ఇవన్నీ. నో, యు ఆర్ స్ట్రాంగ్ అన్నట్టు మణికంఠ నైనికకి చెప్తున్నాడు. అసలు ఏమన్నా చేంజ్ ఇది 360 డిగ్రీస్ చేంజ్ అనిపించింది నాకు సప్పన. ఎందుకో చెప్పాలనిపించింది. అంటే ఎపిసోడ్ లేదు కానీ లైవ్ చూసేటప్పుడు అది జరుగుతున్నా కానీ అది అయిపోగానే వచ్చాను నేను చెప్పడానికి. ఇంట్రెస్టింగ్ ఉండేసరికి మీతో షేర్ చేసుకుంటున్నా. రైట్. బేబక్కి వెళ్ళిపోగానే సీత నైనిక వీళ్ళు ఏడుస్తూ ఉంటే నిఖిల్ వచ్చి ఓదారుస్తాడు ఇద్దరిని, అయిపోద్ది. ఆ తర్వాత వెంటనే అది అది జరిగే 2 నిమిషాలు కూడా కాలేదు, మళ్ళీ సోనియా, నిఖిల్, పృథ్వీ, అభయ్ అక్కడ బేబక్క గురించి జోకులు వేసుకుంటూ ఉంటారు. మెయిన్ సోనియా స్టార్ట్ చేస్తే పోతా పోతా మనం రోడ్డు మీద ఇటు ఏంట్రా నాయనా ఆమె అన్నట్టు పక్క 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 నవ్వుతూ ఉంటుంది. కొంచెం ఆడ్డుగా అనిపించింది. మరి వెళ్ళి 10 నిమిషాలు కూడా కాకముందే ఒక మనిషి మీద అంతేంది, అది గేము, ఆమె వెళ్ళింది. అక్కడ 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 ఆమెకి ఇచ్చిన యాక్టివిటీ నాగార్జున సార్ వాళ్ళలో రోడ్డు మీద ఎవరేసి వెళ్తావు అనేది టాస్క్. అంతేగాని ఆమె రోడ్డు మీద వేసి వెళ్తానని సీరియస్గా ఉన్న అనిందా. వీళ్ళు ఇంకా జోక్గా పన్నీవేలో ఇంకా నవ్వుకుంటా. అభయ్ ట్రూ కలర్స్ అయితే రోజు రోజుకి ఆయన ట్రూ కలరు, సేఫ్ గేము, చాలా సేఫ్ గేమర్ అభయ్. ఈరోజు నామినేషన్తో ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఏందో చెప్దాం. తర్వాత ఆదిత్య వచ్చి సీతతో అంటాడు, మన చీఫ్ వేరే చీఫ్ని పొగట్టం నాకు నచ్చలేదు, నైనిక వేరే చీఫ్ని పొగట్టం నాకు నచ్చలేదు. చూస్తావుగా ఈరోజు డిఫరెంట్ ఆదిత్యాన్ని చూస్తారన్నాడు. ఇతను అనేసరికి నిజంగానే ఏ ఫెరోషియస్ ఆదిత్యాన్ని కనిపిస్తాను అనుకుంటే ఆడకెళ్ళి కామెడీ చేసి పారేశాడు. కమాన్ కమాన్ అంటాడు, ఏ పోజులు పెడతాడు, ఎట్లా అయింది అంటాడు. ఓ మై గాడ్. అసలు ఇతను ఇతను ఏందో రకరకాలుగా కనిపించాడు ఈరోజైతే. అంటే నేను నెగిటివ్ సెన్స్లోనే చెప్తున్నా. ఏంది ఆయన గేమ్ ఏంది, అసలు ఆయన ఏంది, ఆయన నామినేషన్లు ఏంది, ఆ పాయింట్స్ ఏంది. ఎస్ నాకు ప్రొమో ఇచ్చావు అంటాడు. నేను ఈ వయసులో ఎందుకు వచ్చానో తెలుసా అంటాడు. ఎందుకు 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 రావటం, ఇంట్లో ఉండు. ఎందుకయ్యా, ఎందుకు 45 ఏళ్ళలోనే ఎందుకు వచ్చానో తెలుసు అంటే నువ్వు ఏదో ఒకటి చేయడానికే వచ్చావు. అదేదో పెద్ద కష్టంలాగా వీలైతే ఎందుకు అక్కడ పోయిన వాళ్ళందరూ ఏదర్ డబ్బు ఆర్ ఫేము ఆర్ ఏదో ఒకటి గెలుచుకోవడానికే కదా పోయింది. ఓవర్ అనిపించాడు నాకు. ఆ తర్వాత ప్రేరణ వచ్చి, నేను బేబక్క వెళ్తుందని అనుకోలేదు, అక్క వెళ్తుందని అనుకోలేదు, అక్క కనుక ఉంటే నేను కొన్ని పాయింట్ చెప్దాం అనుకున్నాను అన్నట్టంటే తిని చెప్పిద్ది అనమాట. ఏది, నైనిక భలే అంటది. ఏమంటదంటే, బేబక్కకి వెళ్ళాలని లేదు కానీ బేబక్క వెళ్ళిపోవాలని ఇంట్లో వాళ్ళందరికీ ఉంది, ఇది రియాలిటీ అన్నట్టు అంటది. నైనిక బాగానే గేమ్ని డీకోడ్ చేస్తుంది. ఇప్పుడే కాదు, ఒక 2-3 రోజులు చూస్తే అమ్మాయి పెట్ట కొంచెం గోతగానంటే అయిపోయి. చాలా మంది కంటే ఓవర్గా మాట్లాడతారు కానీ సో చాలా బాగా అనలైజ్ చేయగల ఇదనమాట నైనిక అది. ఆ తర్వాత అంట ఇక్కడ విష్ణుప్రియ, నేనైతే వేరే వాళ్ళు వెళ్తారనుకున్నాలే కానీ అది జరగలేదు. ఏమకి ఇంక ఏం ఫోకస్ అంతా సోనియా మీద ఉంది. ఈ సోనియా ఎప్పుడు వెళ్తుందో ఏమని ఏమి ఎదురు చూస్తున్నట్టుంది. అది అవదమ్మా, అదంత తేలిగ్గా అవదమ్మా అని ప్రేక్షకులు ఎట్టంటారు, నైనిక కూడా అట్నే అంది. అది అవదమ్మా,
ఆమెకు కావాలంటే చూడు ఇంకా కావాలంటే చీప్ అయ్యిద్ది, ఇంకా లగ్జరీ బడ్జెట్ టాస్కొస్తే ఇంకా చాలా అయ్యిద్ది అన్నట్టు అంటదనమాట. ఏమోనే నేనైతే వేరే వోళ్ళు అవుతాననుకున్నారు. కానీ ఆమె ఫస్ట్ సేవ్ అయింది అన్నట్టు అంటది. అసలు ఎవరు ఇంకొక్కోసారి ఈ పిల్లని చూస్తే ఒక్కోసారేమో చాలా ఇదిగా అనిపిస్తది. బట్ నాకు గేమర్ అనిపించింది అన్నా కదా! ఏ విషయంలో గేమర్ అనిపించేది చెప్తా తర్వాత. దీంట్లోని ఈ రివ్యూలోనే వస్తది. అట్ ద సేమ్ టైమ్ యష్మి గూడా అంటదనమాట. సారీ ప్రేరణ గూడా అంటది. ఆ అమ్మాయి ఎలా ఎళ్తదనుకున్నావు? 1% కూడా ఛాన్స్ లేదన్నట్టు. అంటే ఇంట్లో వాళ్ళందరూ సోనియా చాలా స్ట్రాంగ్. ఆల్మోస్ట్ టైటిల్ రేస్‌లో సోనియా ఉందని ఒక ఇంప్రెషన్‌కొచ్చేసారు. నాకేందో ఇదంతా ఆ రతికానే గుర్తు చేస్తుంది ఈ సీక్వెన్స్. మీకు గుర్తుందా? రతికాకి విపరీతమైన క్రేజ్ ఇచ్చేవాళ్ళనమాట. ఫస్ట్ 1, 2 వీక్స్‌లో. చాలా ఇంటెలిజెంట్ నువ్వు, చాలా ఇంటెలిజెంట్ అది ఇది అంటే ఆమె డైలాగ్స్ పెట్టంగానే ఏదేదో మాట్లాడేసేది. కట్ చేస్తే కొన్ని రోజులకి ఇదయింది. నేను రతికాతో ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే, ఆ మాటకి తగ్గట్టు బయట ఓటింగ్ ఉంటే ఓకే. రతికాకి విపరీతంగా నీకు ఓహ్, కామెంట్స్ అన్నీ వచ్చాయి. కానీ ఓటింగ్ ఉండేది కాదు. ది సేమ్ టైమ్ సోనియాకి కూడా బయట ఓటింగ్ పెద్దగా లేదు. కానీ లోపల బిల్డప్ మాత్రం ఓమని చాలా ఎక్కువ ఉందనమాట. భయంకరంగా. అటు నాగార్జున సార్ ఇచ్చిన బిల్డప్‌కి వాళ్ళందరూ కూడా నిజం అనుకుంటారు గదా! నేను బిల్డప్ అంటున్నా అంటే వాళ్ళందరి దృష్టిలోనే అంటుంది. వాళ్ళందరి దృష్టిలో సోనియా ఆల్మోస్ట్ ఇంక టైటిల్ రేస్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్ అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నైనిక అంది, ఆ తర్వాత ప్రేరణ గూడా అంది. సరేలే ఏం చేద్దాం అన్నట్టు విష్ణుప్రియ ఇదిగా ఉంది. ఆ తర్వాత నైనిక ఆ తర్వాత యష్మి వచ్చి ప్రేరణతో యష్మి, ప్రేరణ మాట్లాడుకుంటారు. ఏంటి ఈరోజు ఏం చెప్పాలనుకున్నామంటే చీఫ్‌ల గురించి చెప్తది. చీఫ్‌లని చేద్దామనుకుంటున్నాను. చీఫ్‌తో గొడవయిద్ది గదా! వేరే నైనికాతో వాళ్ళతో. అని తర్వాత మళ్ళా లేదు లేదు ఛాన్స్ ఎలా ఉంటదేమో చూద్దాము. బట్ విష్ణు, సీతనైతే నేను నామినేట్ చేస్తానన్నట్టు చెప్పిద్ది యష్మి. ఆ తర్వాత నిఖిల్ మాట్లాడితే ఒక ప్రాబ్లమ్. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లమ్. జాలీగా ఉంటే ఒక ప్రాబ్లమ్. శాంతంగా ఉంటే ఒక ప్రాబ్లమ్. ఏందిరా ఈ ప్రాబ్లమ్ అది ఇది అన్నప్పుడు. నిఖిల్ ఇలా అనేటప్పుడు మణికంఠ వెనక నుంచి కొన్ని ఇస్తాడు చూసావా? ఒరేయ్ నాయనా! ఈయన నీకంటే మేధావిరా బాబు! నువ్వెందుకు ప్రతిసారి నిఖిల్‌కి ఐడియాస్ ఇస్తావు అనిపిస్తుంది నాకు. నిఖిల్‌కి తెలీదా? ఆ! ఈయనసల "లే బార్బార్ నువ్వు అలా ఉండొద్దు. అలా ఆడు, ఇలా ఆడు" అంటున్నాడు ఈయన. షబ్బా! ఆ! ఆ తర్వాత పృథ్వీ వచ్చి సోనియాతో అంటుంటాడు. నీకు వచ్చే వాళ్ళలో అంటే నీకు పెళ్లి చేసుకునే వాళ్ళలో 5 క్వాలిటీస్ ఏమేమి ఉండాలని కోరుకుంటున్నావంటే, ఆమెకు చెప్తా ఉంటది. నాకు బ్రాడ్ మైండెడ్ ఉండాలి. నాకసల చాలా కైండ్ హార్టెడ్ ఉండాలి. చాలా డిగ్నిఫైడ్‌గా ఉండాలి. నన్నంటే అర్థం చేసుకోవాలి. నా థాట్స్‌ని డిస్టర్బ్ చేయకుండా నా థాట్స్‌ని ఎంకరేజ్ చేసుకునేవాడు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకంటే తక్కువ నాలాగా కాదు. నాకంటే చాలా ఎక్కువ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఏ రేంజ్‌లో ఉన్నా నా అనుకునే వాళ్ళందరినీ ప్రేమించగలగాలి. బోలెడన్ని చెప్పిందనమాట. ఓకే. ఓకే. అన్నట్టు పృథ్వీ అంటా ఉంటాడు. ఇది జరుగుతుండంగానే విష్ణు వస్తదక్కడ. విష్ణు వచ్చి, "పృథ్వీ ఎంతమందికైనా ప్రేమను పంచుతాడు. ఎంత మంచివాడో" అన్నట్టు స్టార్ట్ చేస్తది. స్టార్ట్ చేస్తే ఆహ్, తన గురించి చెప్పిద్ది. "ఎంతమందితో ప్రేమున్నా గాని గుప్పిట్లో పెట్టి మాత్రం టక్కన పిసికేయమాకురా నాయనా" సంథింగ్ ఏదో కామెడీగా అంటది. తర్వాత సీత పృథ్వీ ఇన్నర్ వాయిస్ చెప్పిద్దనమాట. పృథ్వీ "నువ్వేం మాట్లాడమాకే. సో నా ఐడియాలజీకి నువ్వు పెద్ద సెట్ అవ్వలే. నువ్వు రిజెక్టెడ్" అని అంటాడు అన్నట్టు అంటది. నా ఐడియాలజీకి నువ్వు సెట్ అవ్వలే. నువ్వు రిజెక్టెడ్ అని పృథ్వీ విష్ణువుని అంటాడు అని చెప్పింది. విష్ణు ఉండి 3 మంత్స్ అయినా నన్ను ప్రేమించరా అన్నట్టు అంటదనమాట. చాలా సరదాగా. ఓకేనా? ఈ సరదాగా అనే మాటల్ని ఈ అమ్మాయి చాలా సీరియస్ నోట్‌లో అంటుంది. నువ్వు ఎదుటోళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా గానీ వెంటబడతావు, వేధిస్తావు అన్న సెన్స్‌లో మాట్లాడుతుంది ఆ సోనియా. అదేందో ఆమె ఇప్పుడు "అరే 3 మంత్స్ నన్ను ప్రేమించరా" అనంగానే వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తదా? "అరే నిఖిల్ నువ్వు నాకు నచ్చావు" అనంగానే వాళ్ళకి పెళ్లయిపోద్దా? ఇయన్నీ చాలా, చాలా సరదాగా పోయే సంభాషణలు గానీ ఈ అదే అక్కడే నేనంటుంది. ఆమె మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కడికెళ్ళాయి అనేది. ఇంకా కొన్ని ఓవర్ బోర్డ్ దాటి మాట్లాడింది. ఫ్యామిలీ గురించి ఇంకా కొన్ని చూపియలే ఇక్కడ. సో, నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావంటే నీకు కొంచెం ఎవరు లేక నాకైతే చెప్పేవాళ్ళందరూ ఉన్నారు అన్నట్టు అంటది. అది ఎంత తప్పండి. అసలు ఎంత తప్పది ఎంత అసల ఒక వ్యక్తిని ఒక మోటివేషనల్ స్పీకర్ అయిన నువ్వు వీలైనంత వరకు ఎదుటోళ్ళని సంతోషంగా ఉంచాలి గానీ, ఎదుటోళ్ళని బాధ పెట్టమేంటి? మోటివేషనల్ స్పీకర్స్ ఎలా ఉంటారు? ఎదుటోళ్ళు తప్పు చేసినా వాళ్ళని కామ్ డౌన్ చేసే విధంగా ఉంటది. మన యాటిట్యూడ్ గాని, మన బిహేవియర్ గాని, మన వే ఆఫ్ హ్యాండ్లింగ్ గాని. ఇంకొంచెం అగ్గి రాసేసి, ఇంకొంచెం మంటలు లేపే విధంగా ఉంటే, ఇంకా ఎలా అనిపించింది నాకైతే.
ఆ తర్వాత ఆ! సీత. సీత వచ్చి, సీత వచ్చి చిన్నగా చెబుతుంది. అసలే విష్ణుప్రియకి నిఖిలంటే కొంచెం ఇష్టం గదా! సీత వచ్చి, "ఏ సోనియా తినాలని అనుకుందే ఈ మేతి టమోటా. సోనియా తినాలనుకునేసరికి ఈరోజు ఆ కర్రీ చేసినట్టున్నాడు నిఖిలు. ఆ! బానే ఉంది అది ఇది" అంటే, "ఆ! ఏంటి? ఏమ వాళ్ళిద్దరు కలిసి చేసారా? అబ్బో! ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఈమెకి తె ఆమెకి తినాలనుంటే ఈయన చేసాడా" అన్నట్టు. ఏందో ఈమె గూడా సరిపోయింది ఈమె గూడా. ఏదో ఇంట్లో వాళ్ళలాగా. అమ్మా! ఈ విష్ణు మాత్రం మామూలుగా ఉండదసలు ఈ అమ్మాయితో. ఆ! అంత ప్రేమెందుకు, అంత ప్రేమెందుకంటే, సీత పోనీలేవే ఐయామ్ హ్యాపీ ఫర్ దెమ్. ఇప్పుడు ఐ ఫౌండ్ యూ లాగా దే ఫౌండ్ దెమ్ అంటది. నువ్వు నాకెలా బెస్ట్ బడ్డీయో వాళ్ళిద్దరూ అలా బెస్ట్ బడ్డీ అయ్యారన్నట్టు అంటా ఉంటదనమాట. ఆ తర్వాత విష్ణు వచ్చి మనీతో క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఆ! ఆహ్, సోనియా గురించొస్తది. సోనియా చాలా మంచిగా అనిపిస్తది నాకు అన్నట్టు అంటాడు మనీ. నాకు చాలా మంచిగా అనిపిస్తది. కానీ వర్డ్స్ లూజ్ అవ్వటము, సో ఏదైనా ఆర్గ్యుమెంట్ కోపమొచ్చేసరికి కంప్లీట్‌గా మారిపోద్ది. సో ఎదుటి వాళ్ళ క్యారెక్టర్‌ని అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడిద్దన్నట్టు ఆ డిస్కషన్ జరిగిద్ది. ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అవుతాయి. మీ ఓటు మీ విధేయతను తెలియజేస్తుంది. ఓకే. అని స్టార్ట్ చేస్తాడు. ఆహ్, ఒక క్లానోళ్ళు, ఆ క్లానోళ్ళు కాకుండా వేరే క్లానోళ్ళని నామినేట్ చేయాలి. 3 క్లాన్స్‌కి 3 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒక్కో క్లాన్‌కి ఒక్కో కలర్ యూజ్ చేస్తారు నామినేషన్ చేసేటప్పుడు. దాంట్లో భాగంగానే యస్మి నువ్వు చాలా పెద్ద క్లాన్ కాబట్టి నువ్వు సేవ్ అయ్యావు అన్నట్టు చెప్తాడు. యస్మి సేవ్ అయ్యావు అనగానే సీత ఎక్స్‌ప్రెషన్ మీకు ఎంతమందికి నచ్చింది? ఏమిరా బాలరాజు! ఎన్ని పాయింట్స్ పెట్టుకొనొచ్చాడు నిన్ను నామినేట్ చేయటానికి అన్నట్టు అనిపించింది నాకైతే. బట్ ఏం చేద్దాం? ఒక్కసారిగా సప్పగా అయిపోయింది. అన్నట్టు అయిపోయింది సీత. సో, ఇది ఆ ఫేస్ ఫీలింగ్స్‌ని బాగానే క్యాప్చర్ చేశాడు. ఎడిటర్ ఎవరో గాని. వెంటనే సీతని పిలుస్తాడు. "సీత కమాన్ నువ్వే రా నామినేషన్‌కి" అన్నట్టు అంటాడు. ఫస్ట్ సీత వచ్చి నిఖిల్‌ని నామినేట్ చేస్తది. ఏం చేస్తదంటే, "అదే మీరు కలిసొచ్చారు గదా! ఫస్ట్‌లో కొంచెం నాకది నచ్చలేదంటే నామినేషన్ పాయింట్ కరెక్ట్‌గా పెట్టు" అన్నట్టు వస్తది. ఆహ్, బిగ్ బాస్ నుంచి. "ఏం లేదు నువ్వు డామినేటింగ్‌గా ఉండటానికి ట్రై చేస్తావు. నాకు డామినేటింగ్‌గా ఉంటే నచ్చదు. సో, ఇప్పుడంటే కొంచెం స్వీట్ ఉన్నావు గానీ స్టార్టింగ్‌లో బాగా డామినేటింగ్ ఉండేది. ఆ డామినేటింగ్ నేచర్ వాళ్ళు ఇంట్లో ఉండటానికి అర్హులు కాదన్నట్టు అనిపిస్తుందని" ఆయన్నేసేస్తది. ఆ తర్వాత సీత సెకండ్ నామినేషన్ వచ్చి ప్రేరణ. ప్రేరణ వచ్చి బయట నుంచి వచ్చినయి బయటే వదిలేయాలి. అహా! ఏం పాయింట్ ఏందంటే, ఎలాగో ఆ డస్ట్‌బిన్ పాయింట్ అయితే ఉంది. ఇంకోటేందంటే, మీరు బయట మాట్లాడుకొనొచ్చి ఓకేనా గ్రూప్‌గా వచ్చి, మనం మాట్లాడుకుందాం, మనం ఫాలో అవుదాము, కొన్ని రూల్స్ అనుకోవటంలో ఓకే. ఎదుటి వాళ్ళు గూడా ఇలానే రూల్స్ ఫాలో అవ్వండంటం మాత్రం బాగోలేదు. వీళ్ళని ఒక గ్రూప్ గేమ్ కింద డిస్క్రైబ్ చేస్తా దాంట్లో భాగంగా ప్రేరణ అని చేర్చింది. యాజ్ యూజువల్ పాయింటు ఇంకా ఆ చెత్త బుట్టదొచ్చి వచ్చి ఈ అమ్మాయి చెత్త బుట్ట వదిలేటట్లేదు. ఇప్పుడు సెకండ్ వీక్ గూడా నడుస్తుందింకా. ఆ తర్వాత కొన్ని ఆర్గ్యుమెంట్స్ అవుతాయి. నువ్వు చెప్పేది విను. నువ్వసలా చెప్పేది వినకపోతే ఎలా? అది ఇది అని చెప్పి ప్రేరణ ఇంకా తెలుసుగా నిన్నట్లాగిన ఆర్గ్యుమెంట్స్ ఈ విషయం మీద లాగి మాట్లాడుకుంటారు. రైట్. తర్వాత అభయ్ వచ్చి విష్ణుప్రియ. అభయ్ విష్ణుప్రియని చేస్తా. అసలు నువ్వు నిన్న ఫ్లాప్ లిస్ట్‌లో పెట్టారు కదా! అసలు ఎక్స్‌పెక్టే చేయలేదు. ఇతను చూడండి. ఇతను ఎంత చాలా సేఫ్ గేమర్ అంటే ఇతను ఈ మధ్య కాలంలో గమనిస్తే పాజిటివ్ మాట ఉంటది. నెగెటివ్ ట్యాగ్ ఇస్తాడు. అదొక ఆర్ట్ అనమాట. ఓకే. సో, నువ్వసలు నీలాంటి ఒక కంటెస్టెంట్ ఏంటి ఆ మార్కులు రావటం. సో, దీనివల్ల నువ్వు ఇంకా ఇంప్రూవ్ అయ్యి చెప్పి ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కంటెండర్స్ ఇన్ ది హౌస్ అన్నట్టు చెప్తాడు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇంకేం మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి అన్నట్టు విష్ణుప్రియ అంటానే ఉంటది. ఓకేనా? నువ్వు స్ట్రాంగ్‌గా ఉండాలి. అది ఇది అన్నట్టు చెప్తాడు. తర్వాత ఏంది మీ రీజన్ మీది. నాకు రీజనింగ్ కాదా? అప్పుడు బిగ్ బాస్ చాలా తెలివిగా ఇన్వాల్వ్ అవుతాడు. హలో! మీరు నాకు సార్ చెప్పారనో, బిగ్ బాస్ మాటలనో అంటే ఇక్కడ ఫ్లాప్‌లో పెట్టాను గదా! మీ రీజన్స్ మీరు చెప్పండి. బిగ్ బాస్ రీజన్ నాకు సార్ రీజన్స్ చెప్పొద్దంటే దాన్నే మళ్ళా మసిపూసి మారేడుకాయ చేసినట్టు లేదు ఇంకా నువ్వు గేమ్ బాగా ఆడాలి. కొంచెం ఇంకా అన్నట్టు అది చెప్తాడు. సేఫ్ రీజనే ఇది. ఆ తర్వాత అభయ్ సెకండ్ నామినేషన్ వచ్చి ఆదిత్య ఓం ఇక్కడ. ఈ టైమింగ్ అలవాటు కాలేదు. ఓకే. కన్వర్జేషన్ మధ్యలోనే ఎళ్తారు. మీ ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ అన్నట్టంటే
నా ఇన్వాల్వ్‌మెంట్ మణికంఠ ఇన్వాల్వ్‌మెంట్ కంటే తక్కువగుందా అంటాడు. ఇతను కొని తెచ్చుకోవటం. ఆ! మణికంఠకి ఆయన లిస్ట్‌లో గూడా ఉన్నాడో లేదో, ఈ మాట అనంగానే మణికంఠ కూడా యేసేసాడు ఆయన్ని ఈరోజు. ఆ! మణికంఠ కంటే తక్కువ ఇన్వాల్వ్‌మెంట్ అని నేను అనటం లేదు. మణికంఠని ఒక స్ట్రాంగ్ రీజన్‌తో ఆల్రెడీ ఒకసారి నామినేట్ చేశా కాబట్టి మళ్ళా చేయటం బాగోదు. ఈసారి నీలో లోపం చెప్పి నిన్ను ముందుకెళ్ళిపియటానికి చూస్తున్నానన్నట్టు చెప్తుంటాడాయన. సరే డన్. ఆ తర్వాత సోనియా. సోనియా నైనిక అని చేస్తా. క్లాన్‌ని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేయటం లేదు. ఆ! కన్ఫెషన్ రూమ్‌లో ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా దీని చుట్టే తిరుగుతుంది. ఎందుకని? కన్ఫెషన్ రూమ్‌లో ఒకవేళ అన్ని రెస్పాన్సిబిలిటీస్ మీ టీమ్‌కి ఇచ్చినప్పుడు నువ్వొక్కడే గాని మాట్లాడగలిగుంటే మీ టీమ్‌కి ఇన్ని ఇబ్బందులు కలిగేవి కాదు గదా! ఇప్పుడు సీత వచ్చి డస్ట్‌బిన్ గొడవ, మేము పనులు చేయాలని ఒక్కొక్కరు అలగటం, ఫుడ్ విషయంలో గొడవలు ఇయన్నీ బీయింగ్ లీడర్ నువ్వు ఫెయిల్ అయ్యావు అన్నట్టు చెప్తుందనమాట. నేను ఓకే. అగ్రీ. కానీ మా టీము బాగానే పనిచేశారు. అట్టేం అనుకోరు. చిన్నవి ఉన్నా గాని మళ్ళా మేము పని చేసాం. పని ఏదన్నా చేయని. నువ్వైతే తీసుకోవాలి కదా రెస్పాన్సిబిలిటీ. అంతా నీ వల్లే గదా! ఒక లీడర్‌గా నువ్వు సరిగ్గా చేయలేకపోయావు అన్నట్టు సోనియా నైనిక అనేసిందనమాట. ఓకేనా? ఆ తర్వాత సోనియా సీత అనేందంటే నువ్వు టాస్కులు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు. ఓకే. గేమ్‌ని, పర్సనల్‌ని డిఫరెంట్‌గా చూడలేకపోతున్నావు. ఎందుకో నువ్వు గేమ్‌లో సరిగ్గా ఆడలేకపోతున్నావు అన్నట్టు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. క్లారిటీ ఆఫ్ థాట్ లేదా? నీకు లేదా? నాకు లేదా? అని అలా గొడవ పెద్దదైపోయి ఇంకా ఇచ్చి పడేసింది ఈమె గూడా. ఏం తగ్గేదేలా అన్నట్టు. హలో! నువ్వు జస్ట్ నాకొక ఇండివిడ్యువల్ మాత్రమే. నువ్వేం పెద్ద ఇదేం గాదు నా దృష్టిలో అన్నట్టు మాట్లాడిద్దనమాట సీత. మాట్లాడతా క్లారిటీ లేదంటే క్లారిటీ లేదు. బొక్కలో క్లారిటీ అన్నట్టు అంటది. ఏయ్! మాటలు సరిగ్గా రాని అన్నట్టు అంటది. ఈ అమ్మాయి దగ్గర ఒకటుంది. కొన్ని పదాలు ఏదైనా 1, 2 అటు ఇటు దొర్లినా గానీ, ఆ పదాన్ని పట్టుకొని ఊగులాడుతానే ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండటం బెటర్ మిగిలిన కంటెస్టెంట్లు. ఇప్పుడు ఈ అడల్టరేటెడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ బొక్కలో అనేది కూడా ఇంకెన్నాళ్ళు పాటు అయిద్దో. వెంటనే, వెంటనే అని నార్మల్‌గానే కోపంలోనే వచ్చింది సీతకి. ఆ! ఈ బొక్కలో క్లారిటీ అని నేను నిన్నన్నానా? సోనియా నీకు ఈ క్లారిటీ అని నేనేమన్నా అన్నానా? నన్ను నేను అనుకున్నా. ఏదన్నా నీ గురించేనా? అబ్బో! ఏం మాట్లాడినా నీ గురించే. ఏం చేసినా నీ గురించే. అంత ఎక్కువ ఫీల్ అవ్వకన్నట్టు చెప్పిద్దనమాట ఈమ. సో, కొంచెం ఆహ్, కొంచెం సీత మీద ఆల్రెడీ ఉంది. లైవ్‌లో నిన్న మీరు అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. లైవ్‌లో ఒకానొక కన్వర్జేషన్‌లో సీత గురించి అంటది నిఖిల్‌తో. సీత ఇదివరకు బాగుండేది నాతోటి. కొంచెం వార్మ్‌గా ఉండేది. ఇప్పుడేంటంటే ఏదన్నా మాట్లాడాలన్నా, ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా నన్ను అడగదు. సో, ఫస్ట్‌లో వచ్చి నీ గురించి ఏదన్నా చెప్పినప్పుడు నిఖిల్ గురించి చెప్తది. నేను కామ్‌గా ఉండేదాన్ని. ఇగ్నోర్ చేసినట్టు ఏమన్నా ఫీల్ అయిందో లేకపోతే ఏమో గానీ ఇప్పుడు అసలు నాతో ఏం మాట్లాడదు. కొంచెం దూరంగానే ఉంటదని చెప్తుంది. కొంచెం సీత మీద గ్రడ్జ్ ఉందనేది అర్థమైపోతుంది. రైట్? అక్కడ సోనియా నామినేషన్స్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ మనీ వచ్చేసరికి ఆదిత్య ఓం. ఆదిత్య ఓంని ఏమంటారంటే, "నువ్వు చాలా సేఫ్ ప్లే ఆడుతున్నావేమో అనిపిస్తుంది. ఒక్కో మనిషి దగ్గరికొచ్చి ఒక్కొక్కరిని పొగుడుతున్నావేమో అనిపిస్తుంది" అన్నాడు. అది నిజమే. అది ఈరోజు నాకు గూడా కలిగింది. ఏంది ఆయన సేఫ్ ప్లే కాకపోతే, ఈయన ఎందుకొచ్చానంటాడు, నాకో పర్పస్ ఉందంటాడు. ఒక్కోరి దగ్గర ఒక్కో డైలాగ్ ఏస్తాడు. నిజమే అది. ఛాన్స్ దొరికితే శేఖర్ భాష మీద ఏస్తాడు. శేఖర్ భాష కూడా ఈరోజు ఇచ్చుకున్నాడు. ఇంకా 2 సార్లు ఇలా జరిగితే వాళ్ళ నామినేషన్ సీరియస్‌గా తీసుకోరు. అదో కామెడీ అయిపోద్ది. ఏందిరా నాయనా ఈళ్ళు అసలు బయట మాట్లాడుకొని ఏమన్నా వచ్చారా? లేకపోతే ఇంట్లో మాట్లాడుకున్నారా? అన్నది నిజంగా పాపం శేఖర్ భాషకి లేకపోయినది ఈయన ప్రవర్తన వల్ల ఈయనకు గూడా వస్తది. ఈయనకు గూడా వస్తది. ఆ! సో, అదేస్తాడు. నీకు అలా అనిపిస్తున్నానా మని? చూద్దాం. చూద్దాం. లేదు నేనొక పర్పస్ కోసం వచ్చాను మని ఇక్కడికి. నీకు అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపిస్తుందా? ఇంక ఇదే వెర్షన్ ఏంది. ఆ తర్వాత మనీ సెకండొచ్చి భాషాబాయ్. ఏంది? దానికి 2 రీజన్స్. ఎదుటి వ్యక్తి సిట్యుయేషన్ బట్టి జోక్స్ చెప్పు. నీ జోక్స్ నాకు నచ్చటం లేదు అని ఒకటి. నాకు సార్ స్వీట్స్ ఇస్తే అందరం తినమని నీ గ్రూప్ వాళ్ళకే ఇచ్చుకున్నామంటే ఆయన పాపం ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేక అక్కడ పెట్టి ఎవరు నచ్చినోళ్ళు వాళ్ళు తినమంటే ఆయనేమన్నా మొత్తం తిన్నాడా? పోనీ నువ్వు ఫీల్ అయ్యావు కాబట్టి సారీ. నేను చెప్పే టైంలో నువ్వు లేవేమో. ఐయామ్ సారీ. కానీ ఇంత చిన్న వాటికా నామినేషన్ ఏసేది? ఎయ్యి కొంచెం పెద్దయ్యేయి. అప్పుడు నాకు కూడా చెప్పడానికి పాయింట్స్ ఉంటాయి అంటున్నాడు శేఖర్. తర్వాత ఆ తర్వాత మనీ అయిపోయినాయి. నెక్స్ట్ ఆదిత్య ఓం. ఆదిత్య ఓం వచ్చి అభయనేస్తాడు. అభయనొచ్చి నేనిక్కడ గెలవటానికొచ్చాను. చాలా స్ట్రాంగ్‌గా ఆడటానికొచ్చాను. సో, నేనిక్కడ గెలవాలంటే నిన్ను నామినేట్ ఎందుకు చేస్తున్నానంటే నువ్వు చాలా స్ట్రాంగు అని. ఆయన విన్నరు, ఈయన రన్నరు. ఆయనతోనే పోటీ గనుక
ఆయన ఒక విన్నరు, ఈయన ఒక రన్నరు. ఆ విన్నర్‌ని దాటి ఈయన ఎళ్ళాల. రన్నర్ పొజిషన్ నుంచి విన్నర్‌కెళ్ళాలా. ఓరి స్వామి! ఏమిరా బాలరాజు అనిపించింది నాకైతే ఈయన మాటలు చూస్తుంటే. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. నా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి అయితే అన్నట్టు ఫీల్ అయ్యి ఉంటాడు అబ్బాయి కూడా. ఆ! నువ్వు చెప్పినట్టు నేను బిహేవ్ గాని చేసుంటే, ఎక్కడైనా గాని చూపిస్తే అంటే అబ్బాయి అంటాడు గదా! నువ్వు అసలు కలవటం లేదు, ఇన్వాల్వ్‌మెంట్ లేదు అని. చూపిస్తే నన్ను నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను. నేను బిగ్ బాస్‌కొచ్చింది ఎందుకు? అని ఏదో ఆయన కైండ్ డైలాగ్స్ ఆయన ఆయన అర్థం లేని ఆవేశము, అర్థం లేని ఆవేశం, అర్థం గాని కామెడీ, అర్థవంతం లేని కోపం అన్నీ అర్థం లేనిగానే ఉన్నాయి ఆదిత్యవి. ఆ తర్వాత నేనేదో మస్తు తెలివి కల్లోడు అది ఇది అనుకున్నా. ఏంటో మరి ఇదో కైండ్ ఆఫ్ తెలివైతే మాత్రం మనకు తెలీదు. తర్వాత ఆదిత్యం నెక్స్ట్ వచ్చి భాష. మీరు పడుకుంటున్నారు. రూల్స్‌ని బ్రేక్ చేస్తున్నారు. చాలా లేజీగా ఉంటున్నారు భాష. అది మంచిది కాదు అంటాడు. ఒరే నీ బండ వాడా నువ్వు హౌస్‌లో లేజీగా ఉంటున్నారు, పడుకుంటున్నారు అయ్యా రీజన్స్. భాష కూడా చూసి ట్రిగ్గర్ అవుతాడు. అసలు నీకు డిసిప్లిన్ లేదు. మీరు మారాలి భాష. మీరు చాలా మారాలన్నట్టు ఆయన్నేసుకుంటాడు. నాకు చాలా ఇదిగా ఉంది మీరు మాట్లాడుతుంటే. ఏంటి ఇవన్నీ ఇవి రీజన్సా? ఆ! మీరేసిన 2 నామినేషన్‌లు నువ్వు చాలా స్ట్రాంగ్ గాబట్టి నిన్నేస్తున్నానని అభయ్‌కి చెప్పావు. నన్నేమో ఏదో లేజీగా ఇట్లా ప్రొజెక్ట్ జేస్తున్నావని ఇతను అంటాడు. ఆ తర్వాత ఓమి అయిపోతాయి. అయన్నీ అన్నాక ఐ యామ్ బ్లైండ్. ఐ యామ్ నా అహా! ఏంటది డైలాగు? ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. అని ఇట్లా ఏదో ఒక యాక్షన్ ఇస్తాడనమాట. ఆ తర్వాత విష్ణు నామినేషన్ వచ్చేసరికి మనీనేసి లాస్ట్ వీక్ కన్వర్జేషన్‌ని నాకు నచ్చలేదు. ఈ అమ్మాయి పర్సనల్ ఏదో చెప్పింది. ఆయన ఓదార్చడానికి నాకు గూడా కొన్ని పర్సనల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ మదర్ మాట నిజంగా విష్ణుప్రియకి చాలా సాడ్ స్టోరీ ఉంది. మీకు ఎంతమందికి తెలుసో. ఇప్పుడు మణికంఠ ఏదైతే చెప్పాడో ఆ! విష్ణుప్రియ చెప్పని స్టోరీ చాలా ఉంది అసలు పాపం. ఈయన చెప్పిన ఫ్యామిలీ బాధలు ఈమెకు చాలా ఉన్నాయి. రీసెంట్‌గా వాళ్ళ వాళ్ళ మదర్ ఇదైపోవటము. ఆ అమ్మాయి నుంచి దూరంగా వెళ్ళిపోవటం అంటే భౌతికంగా లేకుండా వెళ్ళిపోవటము. ఆ బాధ అంత గూడా అంత నవ్విస్తా ఎక్కడే గాని ఆ సింపతి యాంగిల్ కోరుకోదు. విష్ణుప్రియలో నాకు నచ్చేదేందంటే చాలా జోవియల్‌గా చాలా లైవ్లీగా ఉంటది. సో, ఊరుకూరు ఇంకా గేమ్ గురించి ఏదైనా ఏడిస్తే అట్లా ఉంటది గానీ, ఎక్కడే గాని పర్సనల్స్‌ని చెప్పుకొని అది లబ్ధి పొందాలి. పర్సనల్స్ చెప్పుకొని నాకిది ఇదొక ఇదైద్ది గదా! కంటెంట్ బాగొస్తది గదా! ఆ టైప్ గాదు ఆ అమ్మాయి. ఆ టైప్ అయితే చెప్పేది గదా! స్టార్టింగ్‌లోనే నా నా అది నా బాధలు, నా ఇది ఇయన్నీ అని. చెప్పలేదుగా. కాపోతే ఆ సిట్యుయేషన్ యూజ్ చేసుకొని ఒక 3 రోజులు నువ్వు ఇంకా ఏం మాట్లాడతావో చూసి చూడాలనుకోని నేను నీతో ఫ్రెండ్‌షిప్ చేశాను. ఆ 3 రోజులు అబ్జర్వ్ చేశాను అన్నట్టు అంటాడు కదా! అది నచ్చక అమ్మాయి ఏడ్చిద్ది గూడా. అది నాకు ఇప్పటికి నచ్చలేదని ఆ పాయింట్ మీద నామినేషన్ ఏస్తా. తర్వాత విష్ణు సెకండ్ నామినేషన్ సోనియా. ఇక్కడే ఈళ్ళిద్దరి గురించి చెప్తానన్నది. తర్వాత ఏముంటదంటే నేను, నేను స్టార్ట్ చేసిన కన్వర్జేషన్ వేరు. కానీ ఇదివరకు బాగుండేవాళ్ళు ఇప్పుడు ఇదివరకి అంత ర్యాపో లేదు గదా! ఇప్పుడు బాగుంటున్నారు గదా! అనేది గదా! నిఖిల్ తోటి కన్వర్జేషను. మీరు దానికి అడల్టరేటెడ్ అన్నారు. అసలు ఆ మాట ఏంటి? ఆ మాట ఎంత పెద్దది అని. సో, దాన్ని పదే అనటం వల్ల ఇంకా తగ్గాలి. నేనేదంటున్నాను, యెస్ నువ్వు అడల్టరేటెడే అన్నట్టు అనేసింది ఇంకామె. యెస్ నువ్వు అడల్టరేటెడే. నువ్వు చేసే పనులు అట్నే ఉన్నాయి. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా వాళ్ళ దగ్గరికి పోయి ఇది చేస్తా ఉంటావు. మళ్ళీ ఆ పర్సన్ పేరు చెప్పమంటే చెప్పదు. నిన్న గూడా ఒక పర్సన్ అంటది. ఆ పర్సన్ పేరు చెప్పమంటే చెప్పదు. నాకు సార్ ముందు. ఎందుకు నీకు అంత క్లారిటీగా ఉండొచ్చుగా, స్పష్టంగా ఉండొచ్చుగా. ఆ! నువ్వు అందరితోటి ఇలానే చేస్తావు. నువ్వేంటో అర్థమవుతుంది. నేనైతే ఆ టైప్ గాదు అని ఏదేదో మాట్లాడింది. దానికితో నీకు చెప్పేవాళ్ళు లేరేమో. నాకైతే ఇటువంటివి చెప్తారంటే అస్సలు నచ్చలా ఆ డైలాగ్. కుదిరితే ఒక తల్లి లేని వాళ్ళని గాని, లేకపోతే ఒక పేరెంట్స్ లేని ఎవరినైనా సరే కొంచెం ఇంకా వాళ్ళకింకా తెలియకపోతే దగ్గర కూర్చోబెట్టి చెప్తారు గానీ, నీకు లేరు నాకున్నారు అనే పాయింట్‌ని గూడా ఆటకి తెస్తుందంటే అసలు ఏం కైండ్ హార్టెడ్ ఆమె, ఏం మోటివేషనల్ స్పీకరు. కొంతమందికి కోపం వస్తుంది ఆమెనంటే పొలం అసలు వీడియో పెడితే అసలు ఏయో ఐడియాలతో వస్తాయి. జై సోనియా అని అట్లా డగ మెసేజ్‌లు. ఆ! సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా. నేననేదేంటంటే నువ్వు చాలా తెలివిగలదానివి, చాలా పాయింట్స్ పెట్టగలదానివి. కానీ ఇట్లా ఆడకూడదు గదా! ఒక మనిషిని ఇబ్బందికరంగా మాట్లాడే మాటలు గదా! కాదు గదా!
అయితే ఇక్కడ నేను సోనియా కంటే విష్ణు గేమర్ అని ఎందుకన్నాను ఈ పాయింట్లో చెప్తాను నేను మీకు. విష్ణు సోనియా యొక్క వీక్‌నెస్ క్యాచ్ చేసింది. ఏంటి? ఎక్కువ విషయాలు, కోపం వచ్చే విషయాలు మాట్లాడితే ట్రిగ్గర్ అయిద్దని తెలుసు కదా విష్ణుకి. పదే పదే దాన్ని లాగుతుంది విష్ణు కూడా తెలివిగా. ఎందుకని? ఆ అమ్మాయి యాక్చువల్ నేచర్ బయటకొస్తుంది. ఆల్రెడీ బయటికి తీసింది ఈరోజు. సోనియాలో ఉన్న ఒక ఇదేంటంటే, ఆ అమ్మాయిని ట్రిగ్గర్ చేయగలిగితే ఎన్ని మాటలైనా అనేస్తుంది. చాలా మాటలు గోయమంతా అనలైజ్ చేస్తది. హౌస్‌లో ఉన్న 14 మంది గురించి అది ఇది చెప్పిద్ది. ఎవరైతే షేర్ చేసుకుందో ఆ విషయాలన్నీ సోనియా వన్ ఫైన్ డే ఒకరితో ఎన్ని చెప్పిందనుకుందాం. వాడు ఒక్క మాట మాట్లాడమనండి ఈ అమ్మాయికి నెగెటివ్‌గా మొత్తం తీసేస్తది ఇంకా. ఆయన మీద గాలంతా. ఆ ట్రిగ్గర్ చేస్తే ట్రిగ్గర్ అయ్యే గుణాన్ని విష్ణుప్రియ క్యాచ్ చేసిందా అనిపిస్తుంది నాకు. గేమ్‌లోకి దిగిందేమో విష్ణుప్రియ కూడా అనిపించింది నాకు ఈరోజు. ఎందుకంటే, అబ్బో! నీకు పదే పదే నన్ను అడల్టరేటర్ అంటున్నావంటే నీ మైండ్‌లో అసలు ఆలోచన లేకపోతే నీకెందుకు వస్తాయమ్మా? అని ఇంక దాన్ని కట్ చేయటంలే ఈ అమ్మాయి కూడా. అర్థమవుతుంది. నీ చదువు అర్థమవుతుంది. నువ్వేం చదువుకున్నావో అర్థమవుతుంది అని చెప్పి కొన్ని పాయింట్స్ అలా వెళ్ళిపోతుంది. నీకంటే చిన్నదాన్ని నేనే రెస్పెక్ట్‌గా మాట్లాడతానే అంటే మళ్ళా నాకంటే నువ్వు చాలా పెద్దదానివి అనే ఒక పాయింట్ డెరైవ్ చేస్తుంది. ఇట్లా తెలిసికో తెలియకో గాని కొన్ని ఆమెను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. రెచ్చిపోతే సోనియా నుంచి మాటలు బాగొస్తాయి. ఎప్పుడైతే మాటలు బాగొస్తాయో ఆమె ఎంత గేమ్ అయినా వేస్ట్. బిగ్ బాస్‌లో శృతి మించిన మాటలొస్తే కంటెంట్ కోసం ఉంచినా ఓకే. ఆ లాస్ట్ స్టెప్స్ ఉంటాయి చూసారా? అక్కడి దాకా వెళ్ళలేదు. ఒకవేళ లాగినా గానీ సినిమా అన్నాక అందరూ ఉండాలిగా. హీరో, విలను, క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉండాలి కాబట్టి కొంత వెళ్ళొచ్చేమో కానీ చివరి దాకా వెళ్ళలేదు. అది. సో, ఆ పాయింట్‌ని పట్టుకొని విష్ణు కూడా ఏమన్నా ఇంక ప్లే చేసిద్దా అనిపించింది నాకు. దానికి తోడు ఈ అమ్మాయికి మెయిన్ కోపం నిఖిల్‌తో ఉండటమే. ఇంక అది క్లియర్‌గా అర్థమైపోతుంది. దాంట్లో నో సెకండ్ థాట్. సో, ఇక్కడ వీళ్ళిద్దరి కన్వర్జేషన్‌లో ఇంక మాటలు దొర్లుతారు. ఓకే. ఈ అమ్మాయి ఈ పాయింట్ ఎత్తే కొద్దీ ఆ అమ్మాయి ఇంకా లూజ్ అవుతుంది మాటలు. యెస్. ఇప్పటికే అంటాను నేను. ఆ కంటెంటే నీది అన్నట్టు మాట్లాడుతుంది. సో, దీనికి ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడితే బెటరేమో. లేకపోతే ఇంకా ఈ వారమంతా ఇంకా ఈ పదం వినాల్సి వస్తానే ఉంటది మనకి. బట్ విష్ణుప్రియ కావాలని తన లూప్ లైన్‌లోకి తెచ్చుకొని అప్పుడు అందరేంది సోనియా స్కెచ్ చేసి విష్ణుప్రియని లాగింది అంటున్నారు గానీ, సో, ఆమన్న కోపంలో మాటని విష్ణుప్రియ పట్టుకొని ఇంకా గేమ్‌ని ఎక్కువ ముందుకు నడిపిస్తుందేమో. విష్ణుప్రియ యు ఆర్ గేమర్ అన్న రేంజ్‌లో ఏమన్నా వస్తుందేమో. అంటే ఇంట్లో వాళ్ళందరూ ఆమెకు చెప్తున్నారు కదా! అబ్బో! ఆమె చాలా బాగా ఆడుతుంది అది ఇదని. ఆహా! అవునా? అన్నట్టు ఏమన్నా ఆలోచించి ఇట్లా ప్లే చేస్తుందేమో అన్నట్టు అనిపించింది నాకు. తర్వాత విష్ణుప్రియ నామినేషన్స్ అయిపోయినాయి కదా! ఆ తర్వాత ఇక్కడ చూపియలేదు గానీ తర్వాత సోనియా అంటది అభయ్‌తో. నాకు భయమేస్తుందిరా ఇంకెవరేస్తారో ఏమో నామినేషన్స్ అన్నట్టు మాట్లాడుతుందనమాట. తర్వాత నిఖిల్ వచ్చి నైనికాతో అంటాడు. ఏమైంది కొంచెం లో ఫీల్ అవుతున్నావని. ఇది లైవ్‌లో బిట్లే. ఇది ఎపిసోడ్‌లో లేదు. లైవ్‌లో కూడా కొన్ని రాసున్నాయి. తర్వాత నెక్స్ట్ భాషా నామినేషన్స్. భాష వచ్చి ఫస్ట్ మణికంఠ. నువ్వు సోషలైజ్ అయిన దాకా నేను నిన్ను చేస్తానే ఉంటా. నువ్వు ఇంకా కొన్ని మార్చుకోవాలా. ఇప్పుడు కొంచెం మారినా ఇంకా మూవ్ అవుటంలా జనాలతోటి. అంటే నేను నాలాగా ఉండటానికొచ్చాను అని ఏనంటే నేను నాలాగుంటానికి వచ్చాను. వచ్చి గెలిస్తే గెలుస్తా లేకపోతే లేదు. యుద్ధంలో నువ్వు బాణాలేస్తా ఉంటే మేము ఏపించుకోవాలి. మేమేస్తే మాత్రం నువ్వేయించుకోవా. నా ఎమోషన్స్ విను అంటావు కదా! అయి చెప్తాడు. అయి చెప్తా. ఇంకంతే. మెయిన్ వచ్చేసరికి నువ్వు కలవటం లేదన్న సెన్స్‌లేండి ఇంకది. ఆ తర్వాత భాష సెకండ్ నామినేషన్ ఇచ్చి ఆదిత్యం. నువ్వేమన్నా అనుకో నేను హర్ట్ అయ్యాను. నీకు అర్థమవుతుందా? నా నేచర్ ఏంటంటే ఈ డైలాగ్స్ నాకు బాగా అనిపించినాయి. ఆదిత్య ఓంతో మాట్లాడేటప్పుడు శేఖర్ భాష డైలాగ్స్ ఏమైతే ఉన్నాయో నా నేచర్ ఎటువంటిదంటే హౌస్‌లో 14 మంది ఉంటే సింగిల్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ కలుస్తానికి ట్రై చేస్తాను. ఏ ప్రాబ్లమ్ ఉందో ఏమో సింగిల్‌గా ఉన్నాడని. ఆ రీజన్‌తోనే మణికంఠతో కూడా నేను కలవడానికి ట్రై చేశాను. ఇప్పటికి మణికంఠని కూడా అందుకే అంటుంటాను. నేను నీతో కలవటానికి కూడా అదే. సో, నా జోకులను భరిస్తున్నావో ఏదైతేనేమి ఓకే. కానీ ఇంక నేను ఒకటి భరించేవాడిని ఉన్నాను కదని పద్దాకలా నువ్వు నన్నే నామినేట్ చేస్తుంటే ఎక్కడ నువ్వు చేసిన పనికి నా మీద సింపతి వస్తుందో
అసలు శేఖర్ భాషతో బాగుండి శేఖర్ భాషని నామినేట్ చేస్తున్నా అంటే ఇతనేం క్యాండిడేట్ అనుకుంటాడేమోనని నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు. నీకు అలా అనిపించలేదా? ఏంటి ఇది నేనేం తప్పు చేశానని? అని ఇంకా కొంచెం హర్ట్ అయినట్టే ఆహ్, ఆయన్నేసేస్తాడు. ఓకేనా? మనుషుల్ని ప్రేమించాలి, వస్తువులను వాడాలి. రివర్స్ అయిపోయింది లోకం. మనుషుల్ని వాడుకుంటున్నారు, వస్తువులను ప్రేమిస్తున్నారు అన్నట్టు చెప్తాడు. ఆ దాంట్లో కూడా పంచ్ ఉంటది. నాకు ఇంక వెంటనే లేస్తాను. "నీకు ఏమి తెలుసు భాష నా గురించి? నేను ఎందుకు వచ్చాను ఈ బిగ్ బాస్‌కి? ఎందుకు వచ్చాను ఈ బిగ్ బాస్‌కి? ఈ వయసులో నాకేంటి ఈ కష్టం?" అని స్టార్ట్ చేస్తాడు. ప్రతిసారి నామినేషన్‌లో ఒక భంగిమేస్తాడనమాట. ఆ భంగిమతోటి అలా ఉంటాయి. ఇలా భాష అయిపోయినాయి. ఇంకా ఆ తర్వాత మిగిలిన 7 నామినేషన్‌లు రేపొస్తాయనమాట. ఆల్రెడీ తెలిసిందే మనందరికీ. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేందర్.